మనలో చాలా మందికి అద్దం చూడంగానే చాలా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. నెగిటివ్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే ఏదో లోపంను వెతుక్కుంటూ మనం అన్సాటిస్ఫైడ్గా ఫీల్ అవ్వడం, ఏదో బాధగా ఫీల్ అవ్వడం. అంటే మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవడానికి ఎన్నో రీజన్స్ మనమే వెతుక్కుంటాం. నేను లావుగా ఉన్నానను, సన్నంగా ఉన్నానను, హైట్ సరిగా లేదను, హెయిర్ సరిగా లేదను, ఎన్నో కారణాలు మనకు దొరుకుతాయి అద్దంలో చూడంగానే. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ ఫిజికల్గా చేస్తే మనం తట్టుకోలేం. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, ఎవరైనా తక్కువ చేసి ఆ సందర్భంలో చూసినా సరే మనం తట్టుకోలేం. ఇమీడియట్గా డిఫెండ్ అవుతాం. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిఫెండ్ అవుతాం. బట్ మనల్ని మనము అద్దంలో చూడంగానే మనం క్రిటిసైజ్ చేసుకుంటాం. మనల్ని మనమే క్రిటిసైజ్ చేసుకుంటాం మన అపియరెన్స్ కోసం. నువ్వు ఎప్పుడు అద్దంలో చూసుకున్నా సరే నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకుంటే, ఎప్పుడు సాటిస్ఫై అవ్వకపోతే నీకు లైఫ్ ప్రోగ్రెస్ అవుతున్న కొలది నువ్వు ఎప్పుడు సాటిస్ఫై అవ్వలేవు. ఎందుకంటే ప్రతిసారి నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఏదో ఒక లోపం కనిపిస్తుంది. నువ్వు వెతుక్కుంటున్నావు, నీ లోపాన్ని నువ్వు వెతుక్కుంటున్నావు. అండ్ నువ్వేదైతే అనుకుంటున్నావు లోపమని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నావు. కంపేర్ చేసుకొని లేదు నేను అలాగుండాలి ఇలాగుండాలి, లేదంటే నేను గొప్పగా ఉన్నాను, లేకపోతే నేను చాలా హ్యాండ్సమ్గా నేను ప్రొజెక్ట్ చేసుకోవాలన్న తపనతోని ఆ వర్రీ ఫీలింగ్ అనేది ఎక్కువ క్రియేట్ చేసుకుంటున్నావు. దానివల్ల ఏమవుతుందంటే నీ బాడీలో నెగిటివ్ చేంజెసే వస్తున్నాయి తప్పించి నువ్వు పాజిటివ్గా ఇవాల్వ్ అవ్వలేకపోతున్నావు. ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. హెయిర్లో చేంజ్ వస్తుంది, స్కిన్లో చేంజ్ వస్తుంది, లుక్లో చేంజ్ వస్తుంది. మనకున్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, ఫ్యామిలీ బర్డెన్స్, లేకపోతే టెన్షన్స్, ఈ జాబ్ టెన్షన్స్, దేనివల్ల మనకు కంపల్సరీగా ఏజ్ పెరిగే కొద్దీ యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్. ఆ చేంజెస్ చూస్తున్నప్పుడల్లా నువ్వు ఏదో రకంగా నెగిటివ్ ఫీలింగ్ అవుతూ వెళ్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ సాటిస్ఫై అవ్వలేవు. నీ జీవితంలో నీ కోసం నువ్వు ఎప్పుడు సాటిస్ఫై అవ్వలేవు. నీ లుక్ పరంగా కానీ, నీ ఎదుగుదల పరంగా కానీ, ఏ విషయంలో అయినా సరే నువ్వు సాటిస్ఫై అవ్వలేవు. దేనికి కూడా ఎక్కువ వర్రీ ఫీల్ అవ్వకూడదు, ఎక్కువ కన్సర్న్ ఫీల్ అవ్వకూడదు. ఇంత మంచి శరీరాన్ని, ఇంత ఆరోగ్యకరమైన శరీరాన్ని మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేసుకుంటే అది మన జీవితానికి ఎలా సపోర్ట్ చేస్తుంది? ఆబ్వియస్లీ సపోర్ట్ చేయదు. నువ్వు ఎక్కడైతే ఓవర్ కన్సర్న్ పెడతావో దానికి యొక్క గ్రోత్ ఆగిపోతుంది,